One of respond from Guntur branch, Fine, sir. from Karnal branch, Yes, sir. from Vijayawada branch. Good morning, sir. Good morning to all. Now we will start the class. Now we are going to continue with exercise 4b of page number 122, second Roman, first sum. Solve the equation. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చి దీన్ని సాల్వ్ చేయమంటున్నారు. ద ఈక్వేషన్ ఈస్ 9x cube minus 15x square plus 7x minus 1 is equal to 0. The condition ఏమంటున్నారంటే 2 of its roots are equal. 2 of its roots are equal. సో ఉన్నటువంటి రూట్లలో రెండు రూట్లు సమానంగా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ వాళ్ళు మనకి ఇస్తున్నటువంటి కండిషన్. మనం గమనించుకుంటే ఈ ఈక్వేషన్ ఎలా ఉందంటే ఒక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్, అంటే క్యూబిక్ ఈక్వేషన్. క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి దీనికి 3 రూట్స్ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ ఈక్వేషన్ మనం ఏం చేద్దామంటే దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ 9తో డివైడ్ చేస్తాను. ఎక్స్ క్యూబ్ మైనస్ 15/9 into x square plus 7/9 into x minus 1/9 is equal to 0. దీన్ని ఈక్వేషన్గా తీసుకుంటే జనరల్ ఈక్వేషన్తో మనం కంపేర్ చేసుకుంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ p1 x square plus p2 x plus p3 is equal to 0. ఇప్పుడు లెట్ ద రూట్స్ బి, 3 రూట్స్ ఉంటాయని మనం అనుకున్నాం కాబట్టి ఆ ఉన్నటువంటి 3 రూట్స్లో రెండు ఈక్వల్ అని మన క్వశ్చన్లో ఇచ్చారు. కాబట్టి లెట్ ద రూట్స్ బి ఆల్ఫా మొదటి రూటు, రెండవ రూట్ బీటా బదులు ఆల్ఫా పెట్టేశాను, మూడవ రూటు గామా అని పెట్టాను. అంటే ఆల్ఫా ఆల్ఫా గామా. కారణం ఏంటంటే సిన్స్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, 2 రూట్స్ ఈక్వల్ అని వాళ్ళు ఎట్లా ఇచ్చారు కాబట్టి బీటా ప్లేస్లో ఆల్ఫా పెట్టాను నేను. ఈ మాదిరిగా వీ హ్యావ్ కన్సిడర్డ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇప్పుడు మనకున్నటువంటి ఫార్ములాల ప్రకారం రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్ తీసుకున్నట్లయితే సమ్ ఆఫ్ రూట్స్ s1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే మైనస్ p1. s1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ p1 అంటే దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ s1 అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ p1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ 15/9 వస్తుంది. సో దీని నుంచి మనకు వచ్చేటువంటి రిలేషన్ ఏంటి అంటే 2 ఆల్ఫా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 15/9. దీని నుంచి మనం గామా ఈజ్ ఈక్వల్ టు 15/9 అంటాము. దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు కదా. ఈజ్ ఈక్వల్ టు 3 into 5, 3 into 3. సో గామా ఈజ్ ఈక్వల్ టు 5/3 minus 2 ఆల్ఫా అని మనం రాసుకుంటాం. Let us keep it as equation number 2. Depends upon need we use it. దీని తర్వాత మనం ఏం కన్సిడర్ చేద్దామంటే let us consider s2. s2 ఈజ్ ఈక్వల్ టు మనకున్నటువంటి ఫార్ములా p2. s2 ఈజ్ ఈక్వల్ టు p2 అంటే రెండు చొప్పున మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దట్ ఇంప్లైస్
alpha into alpha first into second plus first into third అంటే alpha into gamma plus second into third అంటే alpha into gamma. సో ఫస్ట్ ఇంటూ సెకండ్, ఫస్ట్ ఇంటూ థర్డ్, సెకండ్ ఇంటూ థర్డ్, ఈ మాదిరిగా రెండు చొప్పున తీసుకుంటాం. తీసుకుంటే వచ్చేటువంటి P2 ఎంత అంటే 7/9. సో దీని నుంచి మనం ఏం చెప్పవచ్చు అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా గామా అవుతుంది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్ టు 7/9. సో లెట్ us take it as equation number 3 అనుకున్నాం. ఈక్వేషన్ 3 అనుకొని ఈక్వేషన్ 2ని తీసుకొచ్చి ఈక్వేషన్ 3లో మనం రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ చేస్తే ఏమవుతుంది, దిస్ ఈజ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా ఇంటూ గామా. గామా అంటే మనకేమొచ్చింది 5/3 మైనస్ 2 ఆల్ఫా అనేటువంటిది వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 7/9. ఈ మాదిరిగా మనకు ఆల్ఫాలో ఒక ఈక్వేషన్ వచ్చింది. దీన్ని మనం ఏం చేస్తామంటే ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. సో దిస్ ఈజ్ ఇంప్లైయింగ్, మనకు వచ్చిన ఈక్వేషన్ మళ్ళీ ఒకసారి ఇక్కడ రాసుకుందాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఈ 2 ఆల్ఫాను నేను ఇలా ఉంచేసి 2 ఆల్ఫా ఇలా ఉంచేసి దీన్ని ఎల్సిఎం కడతాను. 5 మైనస్ 10 ఆల్ఫా డివైడెడ్ బై 3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 7/9. సో మొత్తానికి మనం 3తో మల్టిప్లై చేసుకుంటున్నాం అనుకోండి, ఇంటూ 3 వేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఇంటూ 3/3 క్యాన్సిల్ బై 2 ఆల్ఫా ఇంటూ 5 అంటే 10 ఆల్ఫా అవుతుంది, మైనస్ 2 ఆల్ఫా ఇంటూ 10 ఆల్ఫా అంటే మైనస్ 20 ఆల్ఫా స్క్వేర్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఇంటూ 3 అవ్వాలి, అంటే ఏమవుతుంది 7/3 అవుతుంది. సో ఈ మాదిరిగా వచ్చింది. దిస్ ఈజ్ ఎంప్లాయింగ్ 3 alpha square minus 20 alpha square is equal to minus 17 alpha square. Minus 17 alpha square plus 10 alpha is equal to 7/3 వచ్చింది. సో దీన్ని మళ్ళీ ఒకసారి మనం ఏం చేస్తామంటే ఇంటూ 3 చేసాం అనుకోండి, చేస్తే ఏమవుతుంది మైనస్ 51 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 30 ఆల్ఫా is equal to 7 వస్తుంది. సో దీన్ని అన్నిటినీ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 51 ఆల్ఫా స్క్వేర్ మైనస్ సార్ మిస్టేక్ వచ్చింది సార్. మిస్టేక్ వచ్చింది. అవునా, అక్కడ 6 ఆల్ఫా 5 మైనస్ 6 ఆల్ఫా బై 3 సార్. 5 మైనస్ ఇది కదా 5 ఆల్ఫా 5/3 మైనస్ 3 to the 6 కదా. ఓకే ఓకే, ఇక్కడ పోయింది మిస్టేక్. ఓకే మా, వెరీ గుడ్. దీన్ని ఇక్కడ సెర్చ్ చేసేద్దాం. 6 ఆల్ఫా కరెక్ట్, మనం 3 to the 6 రాయాలి కదా. ఓకే, ఇప్పుడు దీన్ని లోపల తెచ్చుకుంటే 3 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 10 ఆల్ఫా ఇక్కడ చేంజ్ వస్తుంది, ఇది 12 అవుతుంది. 6 to the 12 ఆల్ఫా స్క్వేర్ అవుతుంది. 3 క్యాన్సిల్ పోయింది. ఓకే, దెన్ ఇట్ ఈస్ 3తో మల్టిప్లై చేస్తున్నాం. 3తో మల్టిప్లై చేసినప్పుడు ఇది ఏమైంది, ఇది 3 ఆల్ఫా మైనస్ 12 ఆల్ఫా స్క్వేర్ అంటే మైనస్ ఇక్కడి నుంచి మారుతుంది. సో మైనస్ 12 ప్లస్ 3 ఈజ్ -9. -9 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 10 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 7/3. ఇప్పుడు దీన్ని మనం 3తో మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దిస్ ఈజ్ 3 into 9 is 27. 27 alpha square plus 30 alpha is equal to 7. Okay, then this is 27 alpha square minus 30 alpha plus 7 is equal to 0 వస్తుంది. దీనికి ఫ్యాక్టర్స్ కావాలి మనకు. ఫ్యాక్టర్స్ కావాలి అంటే we can consider 21 and చూడండి ఇక్కడ రాద్దాం. 27 అంటే 9 into 3 కదా, ఇంటూ 7. ఈ రెండు తీసుకుంటే 21 9 కాంబినేషన్ సరిపోతుంది మనకు. సో దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ 27 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 9 ఆల్ఫా మైనస్ 21 7 కదా, 7
21 9. Okay, this is 9 alpha minus 21 alpha plus 7 is equal to 0. So this is implying ఈ రెండిట్లో నుంచి మనం 3 ఆల్ఫా కామన్ తీద్దాం. 3 ఆల్ఫా కామన్ తీస్తే దిస్ 9 ఆల్ఫా సార్ 9 ఆల్ఫా కామన్ తీయచ్చు 9 ఆల్ఫా తీద్దామా. 9 ఆల్ఫా తీస్తే ఇక్కడ 21 ఆల్ఫా రావాలిగా. 7 తీయచ్చు 7. ఇక్కడ 9 ఆల్ఫా అక్కడ 7 కామన్ తీయచ్చు. అక్కడ 7 కామన్ తీయచ్చు. ఓకే, సో ఇక్కడ 9 కామన్ తీద్దాం. అయితే ఇక్కడ 9 ఆల్ఫా కామన్ తీసాం. 9 ఆల్ఫా కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకు 3 ఆల్ఫా సార్. 3 ఆల్ఫా వస్తుంది. ఇది -1 1 సార్. వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది -7 వచ్చిందా. -7 సార్. yes sir. into 3 alpha minus 1 is equal to 0. Okay, so this is implying 3 alpha minus 1 into 9 alpha minus 7 is equal to 0. So this implies alpha is equal to 1/3 sir. alpha is equal to 7/9. Okay, 7/9. alpha is equal to మనకు వచ్చినటువంటి రూట్ 1/3. ఓకే, ఆల్ఫా is equal to 1/3 అయితే ఆల్ఫా is equal to 1/3 అయితే మనకున్నటువంటి గామా ఏంటి. గామా తీసుకున్నాం, ఈక్వేషన్ 2లో పెడతాం. ఈక్వేషన్ 2 ఇంప్లైస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5/3 minus 2 alpha minus 2/3 అవుతుంది. 5/3 minus 2/3 is 3/3 అంటే 1. therefore రూట్స్ ఏమవుతాయంటే రూట్స్ ఆల్ఫా ఆల్ఫా గామా కదా మనం అనుకున్నది. ఆల్ఫా అంటే 1/3, మళ్ళా ఆల్ఫా అంటే మళ్ళీ 1/3, గామా అంటే 1. ఇప్పుడు 1/3 1/3 1 ఈ మూడు మల్టిప్లై చేసినాం అనుకోండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 1/3 into 1/3 into 1 is equal to 1/9. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 1/9 రావాలిగా. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు -p3 కదా మనకుండే ఫార్ములా. 1/9 అంటే మనకు వచ్చినటువంటి రూట్స్ సాటిస్ఫై అయినాయని. సమ్ ఆఫ్ రూట్స్ తీసుకున్నాం. సమ్ ఆఫ్ రూట్స్ ఎంత వస్తుంది 1/3 + 1/3 + 1 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/3 5/3 అవుతుంది. అవునా, 5/3 అయినప్పుడు మనకు సమ్ ఆఫ్ రూట్స్ ఎంత రావాలి. ఇక్కడ 5/3 వచ్చిందిగా. కాబట్టి మనకు వచ్చినటువంటి రూట్స్ సాటిస్ఫై అయిపోయినాయి. అంటే ఇంక ఇది సాటిస్ఫై కాదనమాట, దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇది మనం వెరిఫై చేసుకుంటే సాటిస్ఫై కాదు కాబట్టి ఇంకా నాట్ ఈక్వల్ పెట్టేస్తాం. ఏదో ఒకటి సాటిస్ఫై అవుతుంది, ఒకటి సాటిస్ఫై కాదు. సో ఈ సాటిస్ఫై అయ్యేది సాటిస్ఫై కాదేది అనేటువంటి కనుక అంటే ఉన్న వాటిలో సింపుల్ వాల్యూ తీసుకొని స్టార్ట్ చేయండి. అంటే 7/9 1/3 ఇది సింపుల్గా ఉంది కదా, స్టార్ట్ చేద్దాం. దీన్ని వెరిఫై చేసుకోవాలి. అంటే ఈ ప్రాపర్టీ మనం ఇప్పుడు 2 ఈక్వేషన్సే వాడాం. ఏది సమ్ ఆఫ్ రూట్స్ S1 వాడాం, సమ్ టేకన్ టు ఎట్ S2 వాడాం, S3 అనేటువంటి వాడాలి. ఈ వాడనటువంటి ఈక్వేషన్లో ఈ వాల్యూ సాటిస్ఫై అయితే ఇంకా ఇదే ఆన్సర్, దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది సాటిస్ఫై కాకపోతే అప్పుడు దీన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఇక్కడ మనకు వచ్చేటువంటి సొల్యూషన్ అనమాట. ఓకే, సో మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేస్తాను. నువ్వేమంటావంటే హ్యాపీ బర్త్డే పెద్ద మమ్మీ అని మ్యూట్ చేసుకున్నామా గర్ల్స్. సో దిస్ ఇస్ ఏ క్యూబిక్ ఈక్వేషన్. దీనికి 3 రూట్స్ ఉంటాయి. మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏంటంటే 2 ఆఫ్ ఇట్స్ రూట్స్ ఆర్ ఈక్వల్. ఉన్న 3 రూట్స్లో 2 రూట్స్ ఈక్వల్గా ఉన్నాయి అని చెప్తున్నారు. అందుకని మనం ఏం చేసామంటే ఈక్వేషన్ ఫస్ట్ డివైడ్ చేసాం. ఇక్కడ x³ కోఎఫిషియంట్ 1 ఉండేట్టుగా మార్చుకొని డివైడ్ చేసి స్టాండ్ ఈక్వేషన్లో కంపేర్ చేసాం. P1 అంటే -50/9, P2 అంటే 7/9, P3 అంటే -1/9. రూట్స్ ఆల్ఫా ఆల్ఫా గామా అని అనుకున్నాం. ఎందుకంటే ఆల్ఫా బీటా గామా అనుకోవాలి. బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కాబట్టి 2 రూట్స్ ఈక్వల్ కాబట్టి ఆల్ఫా ఆల్ఫా గామా అనుకున్నాం. మనకున్నటువంటి రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్ అప్లై చేసుకుంటే S1 ఈజ్ ఈక్వల్ టు -P1 అనేటువంటిది మొదటి రిలేషన్. S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఆల్ఫా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -P1. P1 అంటే ఎంత -15/9. ఇక్కడ రాసుకుందామా, ఇక్కడ రాసుకున్నాం. P1 అంటే -15/9, P2 అంటే 7/9, P3 అంటే -1/9. ఈ మాదిరి. సో ఈ వాల్యూస్ ఉన్నాయి, వీటిని మనం సబ్స్టిట్యూట్ చేసాం.
ఆల్ఫా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -20 15/9. దీని నుంచి 2 ఆల్ఫా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 15/9 5/3 రాసుకోవచ్చు. గామా ఈజ్ ఈక్వల్ టు 5/3 - 2 ఆల్ఫా. కీప్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. అలాగే S2 కన్సిడర్ చేస్తే P2 వచ్చింది. S2 ఈక్వల్ టు P2. S2 అంటే రెండుని తీసుకోవాలి. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా 1 ఇంటూ 2 1 ఇంటూ 3 ఆల్ఫా ఇంటూ గామా ప్లస్ 2 ఇంటూ 3 ఆల్ఫా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు 7/9. సో ఇది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్ టు 7/9. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా ఇంటూ గామా ప్లేస్లో ఏం చేసామంటే దీన్ని రీప్లేస్ చేసి 7/9 చేసాం. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా ఇంటూ దీన్ని ఎల్సిఎం కట్టాం 5 - 6 ఆల్ఫా/3. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటూ వచ్చాం. చేస్తూ వస్తే మనకు ఫ్యాక్టర్స్ వచ్చి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/3 అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 7/9 వచ్చింది. ఆల్ఫా 1/3 అయితే గామా ఎంత అని కనిపెట్టాం. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసాం. గామా వాల్యూ వచ్చింది 1 అని. అంటే రూట్స్ 1/3 1/3 1. దీన్ని చూసుకుంటే మనకు S3 ఈక్వల్ టు P3 కూడా సాటిస్ఫై అయింది. -P సాటిస్ఫై అయింది. ఇదేపో దిస్ ఇస్ ద రూట్స్. ఇదే మనం ఆన్సర్ అని చెప్పవచ్చు. ఇంకా రెండో వాల్యూ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నోట్ చేసుకోండి ఇదంతా. బాయ్స్ ఆల్సో కంప్లీట్. బాయ్స్ Yes, sir. Completed, sir. ఓకే, కంప్లీటెడ్ సార్. Completed, sir. నా సిమిలర్గా మనకు ఇంకొక 2 సమ్స్ ఉన్నాయి. ఒక సమ్ నేను చెప్పి ఒక సమ్ మీకు హోంవర్క్ ఇస్తాను. సెకండ్ సమ్ నేను చేస్తాను, థర్డ్ మీకు హోంవర్క్ ఇస్తాను. సెకండ్ సమ్ ఏమంటున్నారంటే ఈక్వేషన్ ఇచ్చారు మనకు 2x³ + 3x² -8x + 3 = 0 అనేటువంటి ఈక్వేషన్ ఇచ్చి వన్ రూట్ ఈజ్ డబుల్ ది అదర్ అన్నారు. వన్ రూట్ ఈజ్ డబుల్ ది అదర్. ఇది మనకి ఇచ్చినటువంటి కండిషన్. అయితే ఫైండ్ ద రూట్స్ కనుక్కోండి అని అడుగుతున్నారు. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు వన్ రూట్ ఈజ్ డబుల్ ది అదర్ అన్నారు. వన్ రూట్ ఈజ్ డబుల్ ది అదర్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ మనం 2తో డివైడ్ చేసుకున్నాం. x³ + 3/2x² - 4x + 3/2 = 0. దీన్ని 1 పెట్టుకున్నాం. ఓకే, ఇది అవసరం లేదు. వన్ రూట్ ఈజ్ డబుల్ ది అదర్ అన్నారు కాబట్టి లెట్ ద రూట్స్ బి. ఆల్ఫా ఒక రూట్ అయితే దీనికి డబల్ 2 ఆల్ఫా ఉండాలి కదా, ఇంకొకటి గామా పెట్టుకున్నాం. అంటే మనం ఏం చేసాం ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా అనుకున్నాం. వన్ రూట్ ఈజ్ డబుల్ ది అదర్. ఈ మాదిరిగా మనం తీసుకున్నటువంటి రిలేషన్ ఆల్ఫా 2 ఆల్ఫా గామా అని అనుకున్నాం. అలాగే స్టాండర్డ్ ఈక్వేషన్ కంపేర్ చేసుకుని ఇక్కడ వాల్యూస్ రాసి పెట్టేసుకున్నాం, పని అయిపోతుంది. P1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3/2 అని, P2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -4 అని, P3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3/2. ఇవి మనకు స్టాండర్డ్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే వచ్చేటువంటి వాల్యూస్. సో కన్సిడర్ ద రిలేషన్స్. సో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి S1 ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా ఏంటంటే -P1. S1 అంటే ఏంటి సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా. ఇది వరకు ఇట్లా అనుకోండి 1 2 3 1 + 2 + 3 అలా ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -P1 అంటే -3/2. దీని నుంచి మనకి ఏమొస్తుందంటే గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -3/2 -3 ఆల్ఫా వస్తుంది. కీప్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇంతకుముందు మాదిరే గామాని కనిపెట్టాం. నెక్స్ట్ కన్సిడర్ S2. ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా ఏంటంటే P2. సో దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ S2 రాయాలంటే ఏం రాయాలంటే 1 × 2 + 1 × 3 + 2 × 3 అంటే రెండు తీసుకోవాలి అని అర్థం. ఓకే, ఆల్ఫా బీటా ఆల్ఫా గామా బీటా గామా అని. సో దాని ప్రకారంగా మీకు అర్థమయ్యేదానికి ఊరికి అలా రాసి పెట్టాను నేను. 1 × 2 అంటే ఏంటి ఆల్ఫా × 2 ఆల్ఫా ప్లస్ 1 × 3 అంటే ఏంటి ఆల్ఫా × గామా
ప్లస్ 2 ఇంటూ 3 అంటే ఏంటి 2 ఆల్ఫా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు P2 అంటే ఎంత ఉంది -4 ఇలా రాసుకుంటాం. సో ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ గామా, బీటా ఇంటూ గామా అని రాసుకోవడం. సో దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ 2 ఆల్ఫా గామా అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 3 ఆల్ఫా గామా వచ్చింది ఈజ్ ఈక్వల్ టు -4. సో దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ 2 ఆల్ఫా స్క్వేర్ అట్లే ఉంటుంది ప్లస్ 3 ఆల్ఫా అట్లే ఉంటుంది. ఈ గామా ఉంది కదా, గామాని తీసుకొచ్చి మనం ఏం చేద్దాం అంటే -3/2 -3 ఆల్ఫా అని రాద్దాం. -3/2 -3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -4. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఫ్రమ్ ఈక్వేషన్ 2 వచ్చింది. ఈక్వేషన్ 2 నుంచి మనం ఇక్కడ రిప్లేస్ చేసాం. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ 2 ఆల్ఫా స్క్వేర్ minus minus 3 ఆల్ఫా ఇంటూ ఎల్సిఎం చూసుకుంటే వస్తుంది 3 ప్లస్ 6 ఆల్ఫా బై 2 ఒకటి వస్తుంది బై 2. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాను, మైనస్ బయట పెట్టాను. ఇక్కడ ఏమైంది ఇది 3 ప్లస్ 3 to 6 ఆల్ఫా డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది -4 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మొత్తాన్ని ఇంటూ 2 చేద్దాం. ఇంటూ 2 చేస్తే 2 to the 4 ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆఫ్ ఇప్పుడు ఇంటూ 2 బయట క్యాన్సిల్ పోయి ఇక్కడ అవుతుంది 3 ఆల్ఫా ఇంటూ 3 అంటే 9 ఆల్ఫా మైనస్ లోపలికి వచ్చింది -9 ఆల్ఫా -3 ఆల్ఫా ఇంటూ 6 ఆల్ఫా అంటే -18 ఆల్ఫా స్క్వేర్ అయింది. -18 ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వస్తుంది -8 వస్తుంది. ఈ మాదిరిగా వచ్చింది. ఓకే, నౌ దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ మొత్తాన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 4 ఆల్ఫా స్క్వేర్ ఉంది, -18 ఆల్ఫా స్క్వేర్ ఉంది అంటే -14 ఆల్ఫా స్క్వేర్. రైట్ సైడ్ పోతే ఏమవుతుంది +14 ఆల్ఫా స్క్వేర్ అవుతుంది. +14 ఆల్ఫా స్క్వేర్ -9 ఆల్ఫా రైట్ సైడ్ పోతే +9 ఆల్ఫా +9 ఆల్ఫా ఆల్రెడీ -8 ఇక్కడ ఉంది కాబట్టి ఇది -8 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ ఇక్కడ ఏమన్నా మనకు క్యాన్సిలేషన్స్ లేవు, ఫ్యాక్టర్స్ ట్రై చేద్దాం. 16 into 7. ఏమో 16 into 7 సరిపోతుందా? ఓకే, +16 - 7 ఈజ్ ఈక్వల్ టు 9 మ్యాచింగ్ కాబట్టి దిస్ ఈజ్ 14 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 16 ఆల్ఫా -7 ఆల్ఫా -8 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండిట్లో నుంచి మరి కామన్ మనం 2 తీసుకున్నామా, 2 ఆల్ఫా కామన్ తీసుకుంటే 2 ఆల్ఫా ఇంటూ 7 ఆల్ఫా ప్లస్ 8 వచ్చింది. ఇక్కడ -1 అనేటువంటిది కామన్ తీసుకుంటే 7 ఆల్ఫా ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ 2 ఆల్ఫా -1 2 ఆల్ఫా -1 ఇంటూ 7 ఆల్ఫా ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. This is implying alpha is equal to 1/2 and alpha is equal to -8/7. So first case మనం 1/2 తో చెక్ చేద్దాం. ఆల్ఫా is 1/2 అయినప్పుడు గామా is equal to ఏమవుతుంది? గామా is equal to దేంట్లో సబ్ చేస్తున్నాం మనం ఈక్వేషన్ 2 లో పెడుతున్నాం. గామా is equal to -3/2 -3 ఆల్ఫా అంటే -3 into 1/2 is equal to -3 అవుతుంది. -6/2 is -3. Therefore రూట్స్ ఏంటి అంటే మనం ఏమనుకున్నాం ఆల్ఫా 2 ఆల్ఫా గామా అనుకున్నాం కదా, ఆల్ఫా 2 ఆల్ఫా గామా అనుకున్నాం. ఆల్ఫా 2 ఆల్ఫా గామా అంటే 1/2, 2 ఆల్ఫా అంటే 2 into 1/2 అండ్ గామా ఈజ్ ఈక్వల్ టు -3 వచ్చింది. ఈ వచ్చినటువంటివి సాటిస్ఫై అవుతాం లేదా మనం ఏం చేస్తామంటే S3లో చెక్ చేద్దాం. S3 ఈజ్ ఈక్వల్ టు మనకున్న ప్రాపర్టీ ఏంటి -P3. S3 అంటే 3 మల్టిప్లై చేయాలి. 3 మల్టిప్లై ఎంత వస్తుంది -3/2 వస్తుందా? 1/2 into 1 into -3 is -3/2. -P3 అంటే ఎంత? P3 ఎంత వచ్చింది మనకు
3/2 వచ్చింది. -b3 అంటే -3/2. కాబట్టి ఇది సాటిస్ఫై అయింది అనమాట, ట్రూ. ఇంకా ఇది చూడాల్సిన అవసరం లే, నాట్ ఈక్వల్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ చూడాల్సిన పని లేదు. దేర్ఫోర్ ఆన్సర్ ఏంటి అంటే రూట్స్ 1/2, 1 అండ్ -3. ఇది మనకు కావాల్సినటువంటి రూట్స్. ఒకవేళ సాటిస్ఫై కాకపోతే అది తీసుకోవాలి, సాటిస్ఫై అయింది కాబట్టి ఇంకా అది అవసరం. ఓకే, ఈ మాదిరిగా మనం ఏం చేయాలి, ఇది ఇంకో మనకు కొంత ఇంపార్టెంట్ సమయం అనేది ఎట్లా సింగిల్ స్టార్ పెట్టుకుందాం. అంటే సమ్టైమ్స్ ఇట్ ఈస్ బీన్ ఆస్కింగ్ 1 ఈక్వల్ 2 రూట్స్ ఆర్ ఈక్వల్ అన్న, 1 రూట్ ఈజ్ డబుల్ ది అదర్ అని చెప్పిన, ఒక రూట్ ఇంకొక రూట్తో రేషియో ఇస్తారు. రేషియో అంటే డబుల్, త్రిబుల్, 2:3, 3:2 అట్లా ఏదైనా ఇవ్వచ్చు. అవన్నీ కూడా ఒకే కేటగిరీ కిందకి మనకు వస్తాయి అన్నమాట. సో ఇది నోట్ చేసుకోండి. ఇదే మోడల్ థర్డ్ సమ్ ఉంది, మీకు హోంవర్క్ ఇస్తాను. కంప్లీట్ సార్. ఓకే మా, ఐఎమ్ డిలీటింగ్. Now the third sum is very similar. ఇది మీకు నేను హోంవర్క్ ఇస్తాను, చేయండి, మీకు ఈజీగా వస్తుంది. సాల్వ్ x³ మైనస్ 9x² ప్లస్ 14x ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ కండిషన్ ఏమంటారంటే రూట్స్ ఆర్ ఇన్ ద రేషియో రేషియో 3:2 అన్నారు. 3:2 అన్నారు. కాబట్టి నేను మీకు ఇచ్చేటువంటి హింట్ ఏమిటంటే ఇక్కడ రూట్స్ మీరేం తీసుకుంటారు, 3 ఆల్ఫా ఒకటి తీసుకోండి, 2 ఆల్ఫా ఒకటి తీసుకోండి, గామా ఒకటి తీసుకోండి. ఇది హింట్. దీనికి మీకు రావాల్సినటువంటి ఆన్సర్ ఎంత రావాలంటే 6, 4, -1 రావాలి. 6, 4, -1 ఇది మీకు రావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, సేమ్ దాని మాదిరే ట్రై చేయండి, యూ విల్ ఈజీలీ గెట్ దిస్ ఆన్సర్. ఓకే, దీన్ని కూడా 2 స్టార్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ సమ్, దీనికి కూడా 2 స్టార్లు పెట్టుకోవాలి మనం. దీంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లం ఏం చేస్తాను, ఒకరు మీకు ఇద్దరు సాల్వ్ ద ఈక్వేషన్ గివెన్ దట్ ద రూట్స్ ఆర్ ఇన్ ఏపీ. సో దీంట్లో క్వశ్చన్ ఏంటంటే మొదటిది 8x³ మైనస్ 36x² మైనస్ 18x ప్లస్ 81 ఈజ్ ఈక్వల్ టు 0. సో రూట్స్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇది మనకి ఇచ్చినటువంటి కండిషన్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంటే అవి ఎలా ఉండాలి, a+d, a+2d ఎలా ఉండాలి. మనం ఏం చేద్దామంటే వీటిని ఓన్లీ 2 అన్నోన్స్ కిందకే మనం మార్చుకునే దానికి మొట్టమొదటి ఈక్వేషన్ 8తో డివైడ్ చేస్తాం. x³ మైనస్ 36/8 x² మైనస్ 18/8 x ప్లస్ 81/8 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాం. సో ఇది మనం తీసుకునేటువంటి నెంబర్ 1 అనుకుంటే మరి ఇక్కడ దీని జనరల్ ఈక్వేషన్ కూడా ఒకసారి అట్లా కంపేర్ చేసుకున్నాం. x³ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3 ఈజ్ ఈక్వల్ టు 0. అవసరమైతే మనం వాల్యూస్ రాసుకోవడానికి పనికొస్తుంది. రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అంటే లెట్ ద రూట్స్ బి, ఒక రూట్ ఆల్ఫా మైనస్ డి, ఇంకొకటి ఆల్ఫా, ఇంకొకటి ఆల్ఫా ప్లస్ డి అని పెట్టుకున్నాం. సో ఆల్ఫా మైనస్ డికి ఒక డి కలిపితే ఆల్ఫా వస్తుంది, దీనికి ఒక డి కలిపితే ఆల్ఫా ప్లస్ డి వస్తుంది, విచ్ ఆర్ ఇన్ ఏపీ.
సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి మీకు అందరికీ గుర్తుంటుంది అనుకొని నేను చెప్తున్నాను. రూట్స్ ఎలా ఉండాలంటే దీనికి ఒక కాన్స్టెంట్ కలిపితే ఇది రావాలి, దీనికి ఒక కాన్స్టెంట్ కలిపితే ఇది రావాలి, లేదా థర్డ్ రూట్లోంచి సెకండ్ రూట్ తీస్తే వచ్చేటువంటి కాన్స్టెంట్ సెకండ్ రూట్లోంచి ఫస్ట్ రూట్ తీస్తే వచ్చేటువంటి కాన్స్టెంట్ రెండు సమానంగా ఉండాలన్నమాట. ఇక్కడ డి అనేది కామన్ డిఫరెన్స్. ఇలా తీసుకోవడం వల్ల మనకేంటి లాభము అంటే ఈ మూడు యాడ్ చేస్తే డి అనేది క్యాన్సిల్ పోయి మనకు ఆల్ఫా వచ్చేస్తుంది. అందుకని అదొకటి లాభం, అందుకని అలా ఇస్తుంది. సో ఇప్పుడు లెట్ us కన్సిడర్ S1 తీసుకున్నాం. S1 ఈజ్ ఈక్వల్ టు మనకున్నటువంటి ఫార్ములా ఏంటంటే -P1. S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏమిటి? ఆల్ఫా మైనస్ డి ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు -P1 అంటే P1 అంటే ఇక్కడ ఉండవు సార్, కంపేర్ P1 అంటే -36/8 కదా. -P1 అంటే మైనస్ ఆఫ్ -36/8 -36/8 ఈ మాదిరిగా మనకు వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ ఇంప్లైంగ్. ఇప్పుడు ఈ -d అనేటువంటిది +d అనేటువంటిది క్యాన్సిల్ చేసుకుంటే 3 ఆల్ఫా వచ్చింది. 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ దీన్ని 36ను 4 × 9 రాసుకోవచ్చా, 8ను 4 × 2 రాసుకోవచ్చా, 4 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 9/2. కాబట్టి దేర్ ఫార్ దీని నుంచి మనం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3/2 అని చెప్పవచ్చు. 3/2 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఆల్ఫా అనేటువంటిది 3/2 వచ్చింది, ఇది ఈక్వేషన్ 1కు ఒక రూట్ అని మనం చెప్పవచ్చు. ఓకేనా, దీనికి ఒక రూట్ కదా, అందుకని మనము ఇట్స్ ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 3/2 తోటి ఈక్వేషన్ 1ను మనం సింథటిక్ డివిజన్ అనేటువంటిది చేద్దాం. డివిజన్ చేయాలంటే లెట్ us డివైడ్ ఈక్వేషన్ 1 విత్ 3/2 రూట్ కాబట్టి 3/2తో డివైడ్ చేస్తే అది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి. డివైడ్ అవ్వాలి అంటే మనకున్నటువంటి డివిజన్ అల్గారిథం, డివిజన్ మెథడ్ వేసుకుందాం. 3/2 ఒకటి రాసుకుందాం. రాసుకొని ఇలా లైన్ వేసుకుందాం. లైన్ వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ 8, మొట్టమొదటి మనకి 8 కదా ఉన్నది, 8, ఆ తర్వాత -36, -36 తర్వాత -18, -18 తర్వాత 81. అంటే ఇది రాసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే x³ కోఎఫిషియంట్, x² కోఎఫిషియంట్, x కోఎఫిషియంట్ కాన్స్టెంట్ అని చూసుకోవాలి. మధ్యలో ఏదైనా మిస్ అయింది అనుకోండి, సపోజ్ x² లేదు, అప్పుడు 0 రాసుకోవాలి. అలా రాసుకొని ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఫస్ట్ స్టార్ట్ విత్ 0. ఈ రెండు యాడ్ చేయాలి. 8 + 0 ఎంత అంటే 8 అని రాసుకోవాలి. ఈ 8ను × 3/2 చేయాలి. 8 × 3/2 ఇక్కడ చేయనా, 8 × 3/2. ఓకే మా, వెరీ గుడ్. సో ఇక్కడ చేస్తే 12 వచ్చిందా. ఈ 12 అనేటువంటిది ఇక్కడ రాసుకోవాలి. 12 ఇక్కడ రాసుకోవాలి. ఈ 12 -36 రెండు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే -24 వస్తుందా, -24 వచ్చింది. -24 × 3/2 చేయాలి. ఇప్పుడు -24 × 3/2 చేయాలి. చేస్తే ఎంత వస్తుంది, -36 వస్తుంది. -36 మైనస్లో ఉంది కదమ్మా, -36 రాసుకోవాలి. -36 ఒక 18 యాడ్ చేస్తే 54 వస్తుందా, -54 వస్తుందా, -54. ఆ -54 × 3/2 చేయాలి మళ్ళీ. ఇప్పుడు -54 × 3/2 చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 27 టైమ్స్ క్యాన్సిల్. ఓకే, -81 వస్తుంది. -81 సార్. -81 వస్తుంది. -81 + 81 0 అంటే మనకు రిమైండర్ 0 వచ్చింది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఈ ఈక్వేషన్ 1 అనేటువంటిది దేనికి సమానము అంటే 1ని ఇలా రాసుకోవచ్చు. మొదటి రూట్ ఏమొచ్చింది, 3/2 వచ్చింది. కాబట్టి x - 3/2 ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది మనకు. ఆ వచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమిటి అంటే ఇక్కడ వచ్చింది చూడండి, 8 × x² -24x -24x -54
ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు వచ్చింది అనమాట. అంటే మనము దీన్ని సాల్వ్ చేస్తే మిగిలిన 2 రూట్లు వచ్చేస్తాయి. ఇది ఆల్రెడీ ఒక రూట్ వచ్చేస్తుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 3/2 కామా, ఇంకా ఇప్పుడు దీన్ని చూద్దాం. దీంట్లో నుంచి ఒక మనము 8 తీయవచ్చా 4 తీయచ్చా? కామన్ 4 తీయచ్చు కదా. 2 తీయచ్చు. 4 2 వస్తుంది కదా. రాదు సార్. 2 బయటకు వస్తుంది. 2 బయటకు తీస్తే ఏమొస్తుంది? 2 × 4x² మైనస్ 12x మైనస్ 27 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0. సరే 2 అనేది ఎట్లా అటు పంపించేసాం అనుకోండి. ఇప్పుడు దీంట్లో నుంచి మనకు ఫ్యాక్టర్స్ కావాలి. అవునమ్మా, మళ్ళీ నెట్ ప్రాబ్లం వచ్చినట్టుంది. విజిబుల్ అంటే అది మిస్ అయ్యి బయటకు వచ్చావా ఏంటి? 12 రావాలి నాకు. చెప్పండి ఫ్యాక్టర్స్. దీన్ని 2 × 2 రాయను. ఇక్కడ ఒక 18, అక్కడ ఒక 6 రాసుకుందాము. 18 6 కాంబినేషన్. ఒకసారి రీజాయిన్ అవ్వమ్మా, వస్తుందేమో చూద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4x² మైనస్ 18x. ఏమనుకున్నది? ఎస్, మైనస్ 18x ప్లస్ 6x మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండిట్లో నుంచి ఒక 2x కామన్ తీస్తాం. 2x కామన్ తీస్తే 2x మైనస్ ఒక 9 వస్తుంది. ఇక్కడ ఒక 3 కామన్ తీద్దాం. 2x మైనస్ 9 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ 2x ప్లస్ 3 ఇంటూ 2x ప్లస్ 3 ఇంటూ 2x మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/2 ఒకటి, x ఈజ్ ఈక్వల్ టు 9/2 ఒకటి. ఆల్రెడీ ఇక్కడ ఒక వాల్యూ ఉంది కదా, x ఈక్వల్ 3/2, దాన్ని కూడా ఇక్కడ రాసేస్తున్నాను. x ఈజ్ ఈక్వల్ టు 3/2. కాబట్టి మనకు 3 వాల్యూస్ ఆఫ్ x వచ్చినాయి, అంటే 3 రూట్స్ వచ్చినాయి అనమాట. దేర్ఫోర్ ద రూట్స్ ఆర్. Sir, it's not clear of audible and visible, sir. అంటే ఎట్లుందమ్మా పరిస్థితి? అంటే బ్లర్ వస్తా ఉందా? లేక టోటల్గా మాయమైపోయిందా? టోటల్ డిసప్పియర్డా? టోటల్ డిసప్పియర్డ్ అంటే మళ్ళీ ఒకసారి రీజాయిన్ అవ్వమ్మా, చూద్దాం ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో. సో ఇప్పుడు మనకు ఆల్ఫా అనేటువంటి ఒక రూట్ వచ్చింది. ఈ ఆల్ఫా రూట్ నుంచి మిగిలినటువంటి 2 రూట్లు మనం కనిపెట్టాం. ఈ కనిపెట్టినటువంటి రూట్స్ సాటిస్ఫై చేస్తుండాలి దేన్ని? రిమైనింగ్ ప్రాపర్టీస్. సపోజ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ తీసుకున్నాం అనుకోండి. ప్రోడక్ట్ అంటే ఎంత వస్తుంది? ఇక్కడ -3 × 3 అంటే -9, -9 × 9 అంటే -81/8. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు -81/8 రావాలి, అంటే -p3 రావాలి. చూసారా, p3 ఈక్వల్ టు -81/8 కదా. p3 -p3 అంటే -81/8 కాబట్టి సరిపోయింది. హెన్స్ దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ us. ఈ మాదిరిగా మనం దీనికి ఆన్సర్ అని చెప్పవచ్చు. ఓకే, నోట్ చేయడం అందరు. సార్ ఓకే, చూసానా మరి? సార్ కంప్లీటెడ్ సార్. గుడ్, Completed, sir. good. Now second sum is there. Second sum same ఇదే మాదిరి ఉందమ్మా. x³ minus 3x² minus 6x plus 8 equal to 0. దీనికి రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అని ఇచ్చారు. రూట్స్ ఆర్ ఇన్ ఏపీ. సో ఈ సెకండ్ సమ్ ఏం చెప్తానంటే నేను ఇంకో మెథడ్లో చెప్తాను. అంటే అప్పుడు దీనికి 2 మెథడ్స్ చేయవచ్చు. ఒక మెథడ్లో చెప్పాను ఫస్ట్ సమ్, సెకండ్ సమ్ సెకండ్ మెథడ్లో చెప్తాను. యాక్చువల్లీ ఐ వాంట్ టు డూ ఇట్ as homework, but anyhow I want to tell the second method. దీనికి ఏం చేద్దామంటే L at the roots be let the roots be alpha minus d alpha plus d అనుకుంటాం, which are in AP. Okay.
అనుకున్న తర్వాత S1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డివిజన్ ఏం లేదు, S1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ P1, ఇది ఫార్ములా. అంటే ఆల్ఫా మైనస్ డి ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ P1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ 3 అవుతుంది. దీని నుంచి మనం ఈ మైనస్ డి ప్లస్ డి క్యాన్సిల్ చేసుకుంటే 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది, అంటే ఒక రూట్ వచ్చింది. ఇంతవరకు చేసినాక మనం ఇంతకుముందు చేసామంటే దీన్ని 1తో డివైడ్ చేసాం. ఇప్పుడు డివైడ్ చేయకుండా చెప్తాను. కన్సిడర్ S3 ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా ఏంటంటే మైనస్ P3. దీని నుంచి మనకేమొస్తుంది, ఆల్ఫా మైనస్ డి ఇంటూ ఆల్ఫా ప్లస్ డి వస్తుంది కదా, ఈజ్ ఈక్వల్ టు మైనస్ P3 అంటే ఎంత, 8, మైనస్ P3 అంటే మైనస్ 8. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ దీన్ని ఆల్ఫా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ అని రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. ఆల్ఫా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా అంటే 1 వస్తుంది మనకు, 1 ఇంటూ 1 మైనస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. కారణం ఏంటంటే సిన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని నుంచి మనకు డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, కాబట్టి 1 ప్లస్ 8 9 వస్తుంది. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ డి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ 3 ప్లస్ 3 తీసుకోండి, మైనస్ 3 తీసుకున్నాం, ఓకే నో ప్రాబ్లం, ఏదైనా ఒకటి. డి ఈక్వల్ టు ప్లస్. దేర్ ఫోర్ రూట్స్ ఏంటంటే ఆల్ఫా మైనస్ డి ఆల్ఫా ప్లస్ డి మనం అనుకున్నది ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ డి. ఆల్ఫా అంటే 1 వచ్చింది, 1 మైనస్ 3 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 1 4. ఇలా కూడా చేయొచ్చు, అంటే ఇంకా డివిజన్ అది లేకుండా చేసేయచ్చు. ఓకేనా, అది. సో ఇది ఇంకొక మెథడ్. మీరు ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ మెథడ్లో వేయండి, సెకండ్ ప్రాబ్లం ఫస్ట్ మెథడ్లో వేయండి, సరిపోతుంది. లేదంటే ఇట్లా పెట్టేసండి, సరిపోతుంది. దట్ విల్ బి ద వర్క్. సో నెక్స్ట్ 50 సమ్, దీన్ని కూడా 2 స్టార్లు పెట్టుకున్నాం, ఇది ఎగ్జామ్లో అడుగుతున్నట్టు. ఓకే, 50 ఏంటంటే సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ హూజ్ రూట్స్ ఆర్ ఇన్ జీపీ, జామెట్రిక్ ప్రొగ్రెషన్లో ఉన్నాయంటారు. దీంట్లో 2 సమ్స్ ఉన్నాయి. ఫస్ట్ సమ్ తీసుకుందాం. 3x cube minus 26x square plus 52x minus 24 equal to 0. ఇది మనకి ఈక్వేషన్. ఇప్పుడు రూట్స్ ఆర్ ఇన్ జీపీ అని ఇచ్చారు, జామెట్రిక్ ప్రోగ్రెషన్. రూట్స్ ఆర్ ఇన్ జీపీ. సో లెట్ ద రూట్స్ బి ఇక్కడ ఆల్ఫా బై ఏదో కాన్స్టెంట్ కే పెట్టుకున్నాం, ఆల్ఫా అండ్ ఆల్ఫా ఇంటూ కే అనుకున్నాం. సో 3 రూట్స్ జీప్లో ఉండేట్టుగా మనము ఈ మాదిరిగా తీసుకున్నాం. ఈ కే అనేటువంటిది కాన్స్టెంట్ క్యాన్సిల్ కావాలి అంటే మనం ఏం కన్సిడర్ చేయాలంటే S3 కన్సిడర్ చేయాలనుకున్నాం. కన్సిడర్ S3 is equal to minus P3. This implies S3 minus P3 by ఇక్కడ P0 కూడా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి డివైడ్ చేయాలి. ఇది P0 రాసుకున్నాం, ఇక్కడ ఇది P0, ఇదేమో P1, ఇదేమో P2, ఇదేమో P3. అలా P0 కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. సో మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ ఆల్ఫా బై కే into alpha k is equal to minus P3 అంటే minus 24 by P0 అంటే 3. సో ఈ మైనస్ ఇదంతా కూడా ఎంత అవుతుంది? Your voice is not clear, sir. ఓకే, మాకు కొంచెం గట్టిగా మాట్లాడితే వినిపిస్తుందా? కే క్యాన్సల్, ఆల్ఫా క్యూ వచ్చింది.
ఆల్ఫా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చినట్టు 2 వచ్చినట్టు కదా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చిన తర్వాత ఆల్ఫా అనేటువంటిది ఈక్వేషన్కి రూటే కదా, కాబట్టి దీన్ని 2తో సింథటిక్ డివిజన్ చేసేసి క్వాడ్రిక్ ఈక్వేషన్ తెప్పించవచ్చు. క్వాడ్రిక్ ఈక్వేషన్ తెప్పించేసి దాన్ని సాల్వ్ చేస్తే 2 రూట్స్ వస్తాయి, అదొక మెథడ్. లేదా ఈ ఆల్ఫాను ఉపయోగించి కే వాల్యూ కనుక్కుంటాం, ఇది ఇంకొక మెథడ్. దానికి ఎట్లా అంటే కన్సిడర్ S2 తీసుకుంటాను నేను. S2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే P2. S2 అంటే ఏం తీసుకోవాలి, రెండు మల్టిప్లై చేయాలి, ఆల్ఫా బై కే ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై కే ఇంటూ ఆల్ఫా కే ప్లస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా కే తీసుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు P2 బై P0. P2 బై P0 అంటే ఎంత, 52/3. 52/3 ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 3 1s క్యాన్సిల్ పోతుంది, అది పోదు కదా, వదిలేండి. 52/3. నా దిస్ ఈజ్ ఇంప్లాయింగ్ ఇక్కడ మనకు కామన్ ఏమొచ్చిందంటే ఆల్ఫా స్క్వేర్ వచ్చింది, 1/k, ఇక్కడ కేకే క్యాన్సల్, +1 ప్లస్ ఒక కే ఈజ్ ఈక్వల్ టు 52/3. కానీ ఆల్ఫా అంటే మనకి ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఆల్ఫా స్క్వేర్ అంటే ఎంత, 4, కాబట్టి ఇది 2 స్క్వేర్ 4 ఇంటూ 1/k ప్లస్ 1 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు, దీన్ని 4 టేబుల్లో క్యాన్సిల్ చేయవచ్చు, 4 ఇంటూ 13/3 అని రాయవచ్చు 52. కాబట్టి ఈ 4 క్యాన్సల్. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే మనకి కే వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ k ప్లస్ 1/k ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 13/3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, ఇది 10/3 అయింది. అయిందా, 10/3 ఈజ్ ఈక్వల్ 3 + 1/3 అని రాయచ్చా, 3 + 1/3. దేర్ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పొచ్చుగా, దేర్ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పొచ్చు, లేదా 1/3 కూడా చెప్పొచ్చు, ఏదైనా ఒకటే మనం. k ఈక్వల్ టు 1/3, k ఈక్వల్ టు 3 తీసుకున్నాను. దేర్ఫోర్ రూట్స్, ఇప్పుడు రూట్స్ ఏమొస్తాయి, రూట్స్ మనం ఏమనుకున్నాం, ఆల్ఫా బై కే, ఆల్ఫా కే అనుకున్నాం. ఆల్ఫా అంటే ఎంత వచ్చింది మనకు, 2 వచ్చింది. కే అంటే ఎంత వచ్చింది, 3 వచ్చింది. కాబట్టి 2/3, 2 ఇంటూ 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/3, 2 and 6. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, ఈ మాదిరిగా ఈక్వేషన్ ఇస్తే మరి దాని రూట్స్ ఏంటంటే 2, 2/3 and 6 అని మనం కనిపెట్టేసాం. సో రూట్స్ ఆర్ ఇన్ జీపీ, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని కనుక ఇస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే 3 రూట్స్ అయినప్పుడు, క్యూబిక్ ఈక్వేషన్కి అప్పుడు కూడా 3 రూట్స్ ఉంటాయి కాబట్టి 3 రూట్స్ అయినప్పుడు ఆల్ఫా బై కే, ఆల్ఫా అండ్ ఆల్ఫా కే అని అనుకుందాం. వాడేటువంటి అక్షరాలు క్వశ్చన్లో లేనటువంటి అక్షరాలు తీసుకోవాలి మనం. ఆల్ఫా బై కే, ఆల్ఫా కే పెట్టేసుకున్నాం. దీనికి బై కే ఇంటూ కే కానీ క్యాన్సిల్ అవ్వాలంటే S3 అని ఇంతకుముందు క్లాస్లో కూడా నాకు చెప్పారు అందరు, కాబట్టి నేను డైరెక్ట్గా S3 తీసుకున్నాను. S3 అంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు -P3/P0. ఇక్కడేమో P0 రాశారు సార్, మరి ఇంతకుముందు P0 రాయలేదు ఏంటంటే ఇక్కడ ఏం లేదమ్మా, P0 అంటే 3 ఉంది, 3తో మనం డివైడ్ చేయాలి కాబట్టి రాసాం, లేదా ముందే డివైడ్ చేసి పెట్టుకుంటే ఆ P0 ఉండదు, అది తేడా చూసుకోవాలి కొంచెం. సో ఆల్ఫా బై కే ఇంటూ ఆల్ఫా అంటే ఆల్ఫా కే ఈక్వల్ టు అంతా అంటే -P3/P0 మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 8 వచ్చింది, కే క్యాన్సిల్ పోయింది, ఆల్ఫా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. అంటే 8 అంటే 2 క్యూబ్ కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, ఒక ఆల్ఫా వచ్చేసింది. ఇక కే కనుక్కోవాలి. ఈ 2 అనేటువంటిది రూట్ కాబట్టి 2తో సింథటిక్ డివిజన్ చేసి సాల్వ్ చేసి కనుక్కోవచ్చు క్వాడ్రిక్ ఈక్వేషన్, అదొక మెథడ్. లేదా అది చేయకుండా డైరెక్ట్ కే కనుక్కోవడానికి నేను S2 కన్సిడర్ చేశాను. S2 కన్సిడర్ చేస్తే P2/P0 వచ్చింది. P2 అంటే వాల్యూస్ ఉన్నాయి, P0 అంటే వాల్యూస్ ఉన్నాయి, S2 అంటే రెండు చొప్పున తీసుకోవాలి. సో ఆల్ఫా బై కే ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై కే ఇంటూ ఆల్ఫా కే ప్లస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా కే తీసుకొని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 52/3
దీన్ని ఆల్ఫా స్క్వేర్ కామన్ తీసాం, మిగిలినవి 1/k + 1 + k = 52/3 వచ్చింది. ఆల్ఫా వాల్యూ 2 పెట్టాం, సింప్లిఫై చేసాం. k + 1/k = 13/3 - 1 = 10/3, 3 + 1/3 రాసాం. ఇలా రాకపోతే ఏమైనా క్రాస్ మల్టిప్లై ఎల్సిఎం కట్టండి, వచ్చేస్తుంది, ఎట్లయినా ఒకటే. దేర్ఫోర్ k వాల్యూ 3 వచ్చింది. k వచ్చింది, ఆల్ఫా వచ్చింది కాబట్టి రూట్స్ ఏమిటి అంటే α/k, ఆల్ఫా కేలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. 2/3, 2 and 6 వచ్చాయి ఆన్సర్. ఇదే మనకు కావాల్సినటువంటి రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అనమాట. ఇది కూడా జీపీలో ఉన్నప్పుడు కూడా మనకు అడుగుతూ ఉంటారమ్మా ఎగ్జామ్లో, కాబట్టి దీనికి 2 స్టార్లు పెడతాము. ఓకే, సో ఇదే మాదిరి జీపీలో ఇంకో సమ్ ఉంది, అది మీకు హోంవర్క్ ఇస్తాను, ఇది నోట్ చేసుకోండి అందరూ. Sir, completed, sir. ఓకే, నాట్ కంప్లీటెడ్ సార్. ఓకే, Completed, sir. నాట్ కంప్లీటెడ్ సార్. సరే అమ్మా, నువ్వు కంప్లీట్ అయిందని చెప్పే వరకు నేను చూడపాను, ఓకేనా. మనం జీపీలో ఉన్నటువంటి ప్రాబ్లం చేసాం కదా, 5th సమ్ చేసాం కదా, 5thలో 2nd సమ్ మీకు హోంవర్క్ ఇస్తానమ్మా. సేమ్ అదే కండిషనే, 54x³ - 39x² - 26x + 16 = 0. Roots are in GP. దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? సెకండ్ క్వశ్చన్, 8/9 - 2/3 1/2 ఇది రావాలి ఆన్సర్. సేమ్ అలాగే చేసుకోండి. ఇది P0 అనుకోండి, P0 కూడా ఉంది చూడండి, ఇక్కడ P0 ఉంది, P1 ఉంది, P2 ఉంది, P3 ఉంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టే ట్రై చేయండి, యూ విల్ ఈజీలీ గెట్ ఇట్. రాకపోతే రేపు నేను చెప్తాను, మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, స్ట్రైట్గా అడిగేచ్చు, సార్ మాకు ఇది రాలేదు అంటే మళ్ళీ చెప్తాను. ఓకే, ట్రై చేయండి, వస్తుంది. నా 6th క్వశ్చన్, ఇక్కడ ఏమంటున్నారంటే దీంట్లో కూడా 1, 2, 2 ఉన్నాయి. 6x³ - 11x² + 6x - 1 = 0. అయితే కండిషన్ ఏం పెట్టారంటే రూట్స్ ఆర్ ఇన్ హెచ్పి అని పెట్టారమ్మా. సారీ, హెచ్పి అన్నారు. సో ఏపీ అయిపోయింది, జీపీ అయిపోయింది, ఇప్పుడు హార్మోనిక్ ప్రోగ్రెషన్ అన్నారు. రూట్స్ ఆర్ ఇన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే మనం ఏం చేద్దామంటే లెట్ ద రూట్స్ బి, ఇది 1 అనుకుందాం. లెట్ ద roots of 1 be 1/α - d, 1/α, 1/α + d అనుకుందాం, విచ్ ఆర్ ఇన్ హెచ్పి. హెచ్పి అంటే ఏంటంటే రెసిప్రోకల్స్ ఏపీలో ఉంటాయి, తిప్పేస్తే వచ్చేటువంటి ఏపీలో ఉంటాయి. దేర్ఫోర్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ వెనక నుంచి రాద్దాం. ముందు రాస్తే వచ్చేటువంటి ఈక్వేషన్ ఏంటంటే ఏపీలో ఉన్న ఈక్వేషన్ వస్తుంది, -x³ వెనక నుంచి ముందు కంటే అలా రాయాలి, మైనస్తో సహా రాయాలి. -x³ + 6x² + 6x² - 11x + 6 = 0. ఈక్వేషన్ 2, రూట్స్, దీన్ని మైనస్ మల్టిప్లై వేసుకున్నామండి, మల్టిప్లైస్ రాస్తాను. సో అది సింప్లైస్ x³ - 6x² + 11x - 6 = 0. దీనికి పెడదాం నెంబర్ 2 అని. రూట్స్ విల్ బి ఇన్ ఏపీ. రూట్స్ విల్ బి ఏపీ అంటే ఏంటి? ఆల్ఫా మైనస్ డి, ఆల్ఫా + డి విచ్ ఆర్ ఇన్ ఏపీ. సో మనం ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. అంటే ఈ ఈక్వేషన్ ఎట్లా సాల్వ్ చేస్తాం? ఆల్ఫా మైనస్ డి, ఆల్ఫా + డి రూట్స్ అనుకొని సాల్వ్ చేసి, ఆల్ఫా అనుకొని డి అనుకొని సాల్వ్ చేసి,
ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. మనకు కనుక్కోవాల్సినది ఈ రూట్స్ కదా, 1/α - d, 1/α, 1/α + d మనకి కనుక్కోవాలి, అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈక్వేషన్ 2 సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీన్ని x⁻³ + p1x² + p2x + p3 = 0తో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసుకుంటే p1 ఎంత వస్తుంది, -6 వస్తుంది. p2 ఎంత వస్తుంది, 11 వస్తుంది. p3 ఎంత వస్తుంది, -6 వస్తుంది. ఓకే, ఈ మాదిరి మన వాల్యూస్ రాసాం. ఇప్పుడు కన్సిడర్ S1, ఇక్కడ -d + d క్యాన్సిల్ అంటే S1 తీసుకోవాల్సినది. సో S1 మనకున్న ఫార్ములా ఏంటి, -p1. దట్ ఇంప్లైస్ α - d + α + d is equal to -p1 -6. సో దిస్ is implying, ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. -d + d క్యాన్సిల్ చేసుకుంటే α + α + α 3α వచ్చింది. 3α = 6 వచ్చింది. దీని నుంచి α ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. α = 2 ఒక రూట్ వచ్చేసింది. మనకి ఆల్ఫా వాల్యూ వచ్చింది. ఆల్ఫా వాల్యూ వస్తే నెక్స్ట్ ఏం చేద్దామంటే కన్సిడర్ S3 తీసుకోవచ్చు, S2 తీసుకోవచ్చు, అదే మన ఇష్టం తీసుకోవచ్చు. కన్సిడర్ S3 అయితే సింపుల్గా ఉంటుందని నేను S3 తీసుకున్నాను. దిస్ ఈజ్ ఇంప్లైంగ్ S3 అంటే ఏంటి, అన్న ఒకసారి మల్టిప్లై చేస్తే చాలు. α - d × α + d is equal to -p3. p3 అంటే ఎంత వచ్చింది మనకు, p3 అంటే ఒకసారి చూడండి, p3 అంటే ఇక్కడ ఉంది కదా, -6. -p3 అంటే -6. సో దిస్ ఈజ్ ఇంప్లైంగ్ α × α² - d² = 6 వచ్చింది. కానీ ఆల్ఫా అంటే మనకి ఎంత 2 ఉంది ఇక్కడ, కాబట్టి α సబ్ చేస్తే 2 × 2² అంటే 4 - d² = 6 వచ్చింది. సో ఓకే, సో దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ 2 3s క్యాన్సిల్ చేద్దామా, ఇక్కడ 2 3s 2 1s 2 3s క్యాన్సిల్. పోతే ఏమింది, 4 - d² = 3 వచ్చింది. దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ d² ఎంత వచ్చిందంటే 4 - 3 = 1 వచ్చింది. కాబట్టి d ఎంత అంటే +1 తీసుకోవచ్చు. -1 తీసుకున్న ప్రాబ్లం లేదు, +1 తీసుకున్నాం. దేర్ఫోర్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 2 రూట్స్ ఏంటంటే α - d α + d, ఇవి కదా మనం అనుకున్నది. α - d అంటే ఆల్ఫా ఎంత వచ్చిందమ్మా, 2 వచ్చింది. 2 - 1 ఆల్ఫా అంటే 2, α + d అంటే 2 + 1 = ఏంటి, ఇది 1, 2, 3. మనకు కావాల్సినది రూట్స్ ఆఫ్ 2 కాదు, రూట్స్ ఆఫ్ 1 కావాలి. దేర్ఫోర్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఏంటి అంటే దిస్ ఇంప్లైస్ 1 తిప్పి రాయడమే కదా, 1/1, 1/2, 1/3. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో తిప్పి రాయడం అని మర్చిపోకూడదు, లేదా ఆల్ఫా d వాల్యూస్ డైరెక్ట్గా ఇక్కడ పెట్టేయండి సరిపోతుంది, అట్లయినా ఓకే. దేర్ఫోర్ ద ఆన్సర్ వి గెట్ ఈజ్ 1, 1/2, 1/3. ఇది మనకు కావాల్సినటువంటి రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ విచ్ ఆర్ ఇన్ హెచ్పి. సో హెచ్పిలో ఉన్నాయంటే దాన్ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రాసుకుంటే ఏపీలోకి మారిపోతుంది. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి ఏంటి, కోఎఫిషియెంట్స్ మాత్రమే, డిగ్రీలు మాత్రం పెంచుకుంటూ వెళ్ళాలి. ఇది ఎలా వస్తుందంటే x ప్లేస్లో 1/x రాసుకుంటే వస్తుంది, f(1/x) అని అంటారనమాట. సో రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తే మనకి ఏమొస్తుందంటే -x³ + 6x² - 11x + 6 = 0. దీన్ని మైనస్ మల్టిప్లై చేసి x³ - 6x² + 11x - 6 = 0 కింద మార్చాం. మరి దీని రూట్స్ ఏమవుతాయంటే అవి పైవి హెచ్పిలో ఉన్నాయి కాబట్టి కింది ఏపీలో ఉంటాయంటే α - d α + d లాగా ఉంటాయి. ఏపీలో ఉన్నప్పుడు మనం ఇంతకుముందు చేసాం, అలాగే సేమ్ మళ్ళీ చేసుకుంటూ వెళ్ళాం. చేస్తే మనకు ఆల్ఫా d వాల్యూస్ వచ్చాయి. సో ఆల్ఫా d వాల్యూస్ తీసుకొచ్చి మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈక్వేషన్ 2 రూట్స్ వచ్చాయి, అలాగే తిప్పేసుకుంటే ఈక్వేషన్ 1కు రూట్స్ వచ్చాయి అనమాట. ఇది మనకు కావాల్సిన ఆన్సర్.
ఈ హెచ్పిలో ఉన్నటువంటిది కూడా ఏపీలో, జీపీలో, హెచ్పిలో ఉన్నటువంటివి అడుగుతూనే ఉన్నారు. కాబట్టి దీనికి కూడా మనం 2 స్టార్లు పెట్టుకుందాం. ఇది నోట్ చేసుకోండి. దీని తర్వాత సెకండ్ సమ్ ఉంది, అది మీకు హోంవర్క్ ఇస్తాను. మీరు రాసేసుకోండి. విత్ దిస్ వి ఎండ్ ద క్లాస్ అండ్ గో ఫర్ ది నెక్స్ట్ యాక్టివిటీ.